అక్కకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 10,000 రూపాయలు బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, మా అక్క చెల్లెల ఓటు అడిగేటప్పుడు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు కట్టినాకనే మా అక్క చెల్లెల ఓటు అడగాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మాట తప్పడం కాదా? ఇది మోసం కాదా? ఎవరిని చూసినా మోసమే చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2,500 అన్నారు, అక్క చెల్లెలకు మోసం చేసింది. ఇంకా గొప్పగా చెప్పిండు ఆడ బెల్ట్ షాపులు ఉన్నాయని. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా సంవత్సరానికి ఎక్సైజ్ ఆదాయం 19,000 కోట్లు ఉండే. మొన్న వీళ్ళ బడ్జెట్లు ఎంత పెట్టిండ్రంటే 25,000 కోట్లు పెట్టిండ్రు. అంటే ఇంకా 6,000 కోట్లు ఆడికెళ్ళి వస్తాయి బిడ్డ. అంటే ఇంకిన్ని బెల్ట్ షాపులు పెడతావు, ఇంకిన్ని బార్ షాపులు పెడతావు, ఇంకింత ఎక్కువ తాగిస్తేనే కదా నీ ఆదాయం పెరిగేది. మరి ఆనాడు కేసీఆర్ను తిట్టినావు. నువ్వు ఆనాడు 19,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్ లో 25,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుందని చెప్పింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, గ్రామాల పొన్న గుడుంబ గబ్బు మోపైంది. గుడుంబ ఏరులై పారుతా ఉంది. ఇలా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టడి చేయలేకపోతా ఉంది. అందువల్ల ఈ 2,500 దయచేసి మా కార్యకర్తలు మనం హంగు ఆర్భాటాలొద్దు. ఒక ఇంటికి పోదాం, పోగానే ఒక చెల్లె కనబడ్డదనుకో వీడియో తీయాలి. 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అక్క మరి 2,500 వచ్చినాయా? రాలే. ఇవి రావాలంటే కారుకు గుద్దు, మా పోచారం సీనన్న పోయి కాంగ్రెస్ వాళ్ళ ఈపుల గుద్దుతాడు అసెంబ్లీలో అని చెప్పాలి. గట్టిగా చెప్పాలి. ఓ రైతు కనబడ్డాడు అనుకో, రైతుకు చెప్పాలి, తమ్మి నీకు 15,000 పడ్డాయా? పల్లె. 500 బోనస్ వచ్చిందా? పల్లె. ఇక మరి కాంగ్రెస్ వాడు మోసం చేసిండు, కారుకు గుద్దు, మరి ఆనాడు జరిగిన మోసాన్ని సరిదిద్దు అని చెప్పి ఇలా రైతులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ప్రతి విషయంలో అడుగడుగున మోసమే. నెక్స్ట్ ఎంత వస్తుంది?